ఈరోజు సెషన్‌లో చాయిస్ రూటర్ చూద్దామండి. ఓకే. చాయిస్ రూటర్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. దాని గురించి చూద్దాం. ఈ చాయిస్ రూటర్ ఏంటంటే ఇది కూడా ఒక కాంపోనెంట్ ఇన్ MuleSoft. బట్ ఏ ఇన్స్టెన్స్‌లో ఇది వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మన కండిషన్ బేస్డ్ రూటింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్. ఓకే. కండిషన్ బేస్డ్ రూటింగ్ అంటే ఇప్పుడేంటి ఒక కండిషన్ ఏదన్నా కానీ మ్యాచ్ అయింది అనుకోండి, ఆ కండిషన్ బట్టి అక్కడ ఆ రూట్లో మేబీ ఈ పర్టికులర్ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసి దెన్ గో టు ద నెక్స్ట్ కాంపోనెంట్ అని చెప్పి అలాంటి ప్రాసెస్ ఏదైనా ఉంటే వీ కెన్ గో ఫర్ చాయిస్ రూటర్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రూట్స్ పెట్టుకోవచ్చు యాక్చువల్గా కూడా అనేది చూస్తే యూ కెన్ గో ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ రూట్స్. ఓకే. కండిషన్ బేస్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ మీట్ అయితే ఈ రూట్లో చేయండి, ఈ కండిషన్ మీట్ అయితే సెకండ్ రూట్, ఈ కండిషన్ ట్రూ అయితే థర్డ్ రూట్, ఇట్లాగా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ చాయిస్ రూటర్లో. ఇప్పుడు రూట్ 1 మ్యాచ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఇది రూట్ 1 మ్యాచ్ అయింది అనుకోండి, ఇది మ్యాచ్ అయిన తర్వాత ఈ స్టెప్స్ చేసేసి నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్ళిపోద్ది. లేదు రూట్ 1 మ్యాచ్ అవ్వలేదు, కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే ఏమవుద్ది, సెకండ్ రూట్కి వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, కండిషన్ అప్పుడు కూడా ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు, అప్పుడు రూట్ 3కి చెక్ చేస్తుంది. ఇది మ్యాచ్ అయింది, అప్పుడు ఈ స్టెప్స్ అన్నీ చేసేసి అంటే ఈ పర్టికులర్ రూట్లో పెట్టిన కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి దెన్ ఇట్ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్. ఓకే. ఒకవేళ మనం చెప్పిన రూట్స్ ఏవి కానీ మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ రూట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇది డిఫాల్ట్ రూట్. అంటే మనం పెట్టిన కండిషన్స్ ఏది మ్యాచ్ అవ్వకపోయినా కూడా ఈ డిఫాల్ట్ రూట్లోకి వచ్చేసి దాంట్లో ఉన్న స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసి ఇట్ విల్ గో హెడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఈస్ ద చాయిస్ రూట్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఓన్లీ ఏదైతే కండిషన్ ఒకటి ట్రూ అవుద్దో ఆ ఫస్ట్ ట్రూ కండిషన్కి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చెక్ చేయదు. ఇప్పుడు నేనేం చెప్పాను, రూట్ 1కి వచ్చింది, ఈ రూట్ 1 మ్యాచ్ అయింది కండిషన్, ఇంకా సెకండ్ రూట్, థర్డ్ రూట్, డిఫాల్ట్ రూట్ ఇవేం చెక్ చేయదు. ఎందుకని, ఫస్ట్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఇంక చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ ఫస్ట్ రూట్ కండిషన్ చెక్ చేసి అది ట్రూ అవ్వకపోతే, సెట్ అవ్వకపోతే, ఇది కరెక్ట్గా లేదు ఈ కండిషన్ అని అనుకుంటే దెన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ రూట్, మళ్ళీ సెకండ్ రూట్ కండిషన్ చెక్ చేస్తుంది, అప్పటికి మ్యాచ్ అవ్వకపోతే థర్డ్కి వెళ్ళుద్ది, అది మ్యాచ్ అవ్వకపోతే ఏది మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ అన్ని కండిషన్స్ వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వస్తుంది సీక్వెన్షియల్గా. ఫస్ట్ రూట్ చెక్ ద కండిషన్, సెకండ్ రూట్ చెక్ ద కండిషన్, థర్డ్ రూట్ చెక్ ద కండిషన్. ఇఫ్ నథింగ్ మ్యాచెస్ దెన్ ఇట్ గోస్ టు ద డిఫాల్ట్ రూట్, అదర్వైజ్ ఇట్ గోస్ టు ద వన్ ఆఫ్ ద రూట్స్. లేదు ఫస్ట్ రూట్ ఇది మ్యాచ్ అయిపోయిందండి, అసలు సెకండ్కి థర్డ్కి అసలు ఏం చెక్ చేయదన్నమాట. ఇది చాయిస్ రూటర్ గురించి మనం తెలుసుకోవాల్సింది. అయితే ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పండి అండి, ఏ సిచ్యువేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వాడచ్చు అని అంటే, చాయిస్ రూటర్ అనేది రెగ్యులర్గా మనం ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది. ఈ కండిషన్కి ఇచ్చేయండి, ఈ కండిషన్కి ఇచ్చేయండి అని చెప్పాల్సినప్పుడల్లా
చాయిస్ రూటర్. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనం ఎప్పుడు ఎక్కువగా లోన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను కాబట్టి అదే తీసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్‌కి లోన్ అప్లై చేస్తున్నారు ఒక పర్సన్, ఒక కస్టమర్. ఓకే. లోన్ అప్లై చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఆ లోన్‌ను ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్‌కి ఓకే. 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు కూడా లోన్ ఇస్తారు యాక్చువల్‌గా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 18 కంటే తక్కువున్నా ఓకే. 65 కంటే ఎక్కువున్నా వీళ్ళకి లోన్ రిజెక్ట్ చేయాలి. ఓకే. అప్పుడెలా చేస్తారు? ఈ చాయిస్‌లో ఇఫ్ ద ఏజ్ ఈస్ బిట్వీన్ 18 అండ్ 65 go to this particular route and process the loan application. If not, reject the loan application in the default route. ఇక్కడ 2 రూట్సే వచ్చాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ రూట్స్ కావాలనుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపిస్తానులెండి. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో విల్ ట్రై టు గో ఫర్ చాయిస్ రూటర్. అండ్ చాయిస్ రూటర్ ఈస్ ఎ వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇట్ ఈస్ ఆల్వేస్ యూస్‌ఫుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు డెవలప్‌మెంట్ ఎనీ పాయింట్ స్టూడియో ఓపెన్ చేయంగానే మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాయిస్ కండిషన్ యూటిలైజ్ చేసేదానికి చాలా, చాలా స్కోప్ ఉంటది. అండ్ ఇప్పుడు స్టూడియోలోకెళ్తాను. క్రియేట్ చేద్దాం ఒక ప్రాజెక్టు. ఇప్పుడు ఈ చాయిస్ రూటర్‌ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మనం ఒక రిక్వెస్ట్ పాస్ చేద్దామండి. ఏం రిక్వెస్ట్ పాస్ చేద్దాము? ఒక 2 నంబర్స్ పాస్ చేస్తాము. 2 నంబర్స్‌కి మనం క్వెరీ పారామీటర్స్‌లో ఆపరేషన్ ఎడిషన్ అని ఇస్తే యాడ్ అవ్వాలి. మల్టిప్లై అని ఇస్తే మల్టిప్లై అవ్వాలి. లేదు ఆపరేషన్ ఈ 2 కాకుండా వేరేదేదైనా ఉంటే డిఫాల్ట్ రూట్‌లోకెళ్ళి ప్లీజ్ గివ్ ది ప్రాపర్ ఆపరేషన్ అని మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఇది మన ఎగ్జాంపుల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏంటి? పేలోడ్‌లో 2 నంబర్స్ పాస్ చేస్తున్నాం. నంబర్ 1 అండ్ నంబర్ 2. నౌ వాట్ వి షుడ్ డు? క్వెరీ పారామీటర్స్‌లో వి ఆర్ పాసింగ్ ఏ ఆపరేషన్. ఎడిషనా, మల్టిప్లికేషన్ చేయాలా, ఏం చేయాలని మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకే. దెన్ హౌ టు ఎగ్జిక్యూట్ దట్ ప్రాజెక్ట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలండి? ఒక లిజనరు, ఇంకా కావాల్సిన లాగర్స్, ఇవన్నీ చేద్దాం. అయితే ఫస్ట్ చాయిస్ రూటర్ ఎక్కడ ఉంటుందండి? చూడండి కోర్‌లో ఇక్కడ కోర్ సెక్షన్‌లో చూడండి ఫ్లో కంట్రోల్. ఫ్లో కంట్రోల్ సెక్షన్‌లో చాయిస్ ఉంది మనకి. అంటే ఫ్లో కంట్రోల్ అని ఎందుకంటున్నామండి? ఈ ఫ్లో ఎళ్తుంటది. ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తది బేస్డ్ ఆన్ ది కండిషన్స్ ఎగ్జాక్ట్‌లీ. అందుకని అది ఫ్లో కంట్రోల్ సెక్షన్ కిందకి చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద చాయిస్ రూటర్ యాడ్స్ కండిషనల్ ప్రాసెసింగ్ టు ఏ ఫ్లో. అంటే కండిషన్ బేస్డ్. ఈ కండిషన్ వస్తే ఇది ప్రాసెస్ చేయండి. ఈ కండిషన్ వస్తే ఇది ప్రాసెస్ చేయండి అని చెప్పుకునే దానికి. ఇట్ ఈస్ సిమిలర్ టు ఇఫ్ దెన్ ఎల్స్ కోడ్ బ్లాక్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు మామూలుగా ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఐడియా ఉంటే ఇఫ్ దెన్ తర్వాత లాస్ట్‌లో ఎల్స్ అంటే ఇట్లా కండిషన్స్ పెట్టి అక్కడ ఏదైనా మనం ప్రాసెస్ చేయాలంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఇఫ్, దెన్, ఎల్స్ అనే కాన్సెప్ట్ వాడతాం అనమాట. ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. ద చాయిస్ రూటర్ డైనమికల్లీ రూట్స్. అంటే డైనమికల్లీ అంటే ఏంటి? మళ్ళీ మనమేమి మాన్యుయల్‌గా ఇంటర్వెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తుందనమాట. ఫ్లో అకార్డింగ్ టు ఏ సెట్ ఆఫ్ డేటా వీవ్ ఎక్స్‌ప్రెషన్స్. ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇట్ ఈస్ దేర్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు దీన్ని చాయిస్ రూటర్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి చాయిస్ రూటర్‌లో డిఫాల్ట్ కండిషన్ ఉంది, వెన్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేమ్ మార్చుకోవాలంటే యూ కెన్ చేంజ్ ద నేమ్ ఇక్కడ బేసికల్‌గా కూడా.
నౌ వన్ బై వన్ చేసుకుంటూ వద్దామండి. జస్ట్ ప్రింటింగ్ ద పేలోడ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చాయిస్. ఇప్పుడు చాయిస్కి వచ్చే ముందు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒక వేరియబుల్ సెట్ చేసుకుంటున్నాను. ఎందుకు వేరియబుల్ సెట్ చేస్తానో చెప్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పానంటే ఆపరేషన్ దేంట్లో వస్తుందని చెప్పాను, అంటే ఎడిషన్ చేయాలా మల్టిప్లికేషన్ చేయాలా అనేది క్వెరీ పారామీటర్స్లో వస్తుందని చెప్పాను. ఓకే, ఇప్పుడు క్వెరీ పారామీటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వెస్ట్ కూడా ఇక్కడే ఫామ్ చేద్దాం. ఫస్ట్ లోకల్ హోస్ట్ చాయిస్, ఇది రిక్వెస్ట్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. దాన్ని బట్టి మనకి ఇప్పుడు క్వెరీ పారామీటర్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఆపరేషన్ అని క్వెరీ పారామీటర్స్లో పాస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఎడిషన్ అనుకుందాం. ఎడిషన్, ఓకే, ఎడిషన్ మల్టిప్లికేషను ఇలాగా వాల్యూస్ ఉంటుంది అనమాట. ఎలా ఏమేమి వాల్యూస్ అండి? ఎడిషన్ మల్టిప్లికేషన్. ఓకే, నౌ వీఆర్ గెటింగ్ ది వాల్యూ ఇన్ ది క్వెరీ పారామీటర్స్. అయితే ఇప్పుడు ఓకే ఫైన్. నౌ ఇది మనకి వచ్చే ఇన్పుట్ అనుకుందాం, బాడీ. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలండి? సెట్ వేరియబుల్లో ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సెట్ దిస్ వేరియబుల్. ఆ క్వెరీ పారామీటర్స్ ఆపరేషన్ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్గా వేరియబుల్ నేమ్ ఆపరేషన్ అని ఇచ్చుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆపరేషన్. ఇక్కడ మనం ఈ ఎఫెక్ట్స్ మోడ్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఏంటంటే అట్రిబ్యూట్స్, అంటే క్వెరీ పారామీటర్స్ సంబంధించిన దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అట్రిబ్యూట్స్ డాట్, మీకు తెలుసు కదా, క్వెరీ పారామ్స్ డాట్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లో ఏ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది? ఇక్కడ నుంచి వచ్చే ఎడిషన్ వాల్యూ, ఈ ఆపరేషన్ ఎడిషన్ వాల్యూ. అయితే నేనేం చెప్తున్నానంటే ఒకవేళ కండిషన్ ఏం చెప్పానండి? ఎడిషన్ అయితే ఎడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ చేయాలి. ఒకవేళ ఈ రెండు కాకపోతే డిఫాల్ట్ రూట్లో ప్లీజ్ స్పెసిఫై ద రైట్ ఆపరేషన్ అని చెప్పి ఒక మెసేజ్ మనం ప్రింట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ ఫస్ట్ బై డిఫాల్ట్ రెండు కండిషన్స్ ఉన్నాయి, వెన్ అని, డిఫాల్ట్ అని. ఇప్పుడు వేరే నాకు ఇంకొక ఎడిషన్కి ఒక కండిషన్ కావాలి. ఇప్పుడు వెన్ సరిపోద్ది, ఇక్కడ ఈ ఫస్ట్ కండిషన్ సరిపోద్ది. మల్టిప్లికేషన్కి అది ఇంకో కండిషన్ కావాలి, అందుకని అది మళ్ళీ డ్రాగ్ డ్రాప్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ట్రై టు సెట్ ద థింగ్స్ హియర్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఏది? మ్యాచింగ్ కండిషన్. ఇక్కడ ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి వార్స్ డాట్ ఆపరేషన్ ఈక్వల్ టు సారీ, ఓకే, వార్స్ డాట్ ఆపరేషన్ ఈక్వల్ టు ఏంటి? ఎడిషన్. ఎడిషన్కి ఈక్వల్ అయితే ఈ రూట్ చేయండి అని చెప్తున్నాం. ఈ రూట్ చేయండి అని చెప్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఎడిషన్ చేయాలి కదండి. ఇక్కడ ఎడిషన్ ఎలా చేస్తాం మనం?
ఇక్కడ సెట్ పేలోడ్ చేసి ఆర్ ట్రాన్స్ఫర్ మెసేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడికి వెళ్ళి పేలోడ్ డాట్ నెంబర్ 1, ఓకే, ప్లస్ పేలోడ్ డాట్ నెంబర్ 2. అంతే కదండి. ఇక్కడ పేలోడ్ డాట్ ఎందుకని, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాడీలో ఏమొస్తుంది, నెంబర్ 1, నెంబర్ 2. ఇది ఎడిషన్. నెక్స్ట్ రూట్ 2 కావాలి కదండి. రూట్ 2 లేదు, ఏం చేయాలి, ఎలా డ్రాప్ చేయాలో చూపిస్తాను. సెట్ పేలోడ్ తీసుకోండి. రూట్ 2కి చేయాలంటే చూసారా, ఇక్కడ బ్లాక్ లైన్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్లాక్ లైన్ వచ్చింది అని అంటే ఇంకొక కొత్త రూట్ క్రియేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రూట్ 1లో మీరు కాంపోనెంట్ ప్లేస్ చేయకుండా, ఈ కాంపోనెంట్ ప్లేస్ చేయకుండా మీరు ఇంకొక డ్రాగ్ డ్రాప్ చేస్తే అది అవ్వదు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రూట్ క్రియేట్ అవ్వదు. చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడైనా బ్లాక్ లైన్ వస్తుంది, ఈ బ్లాక్ లైన్ వస్తుంది కదా, వచ్చినప్పుడు రిలీజ్ చేస్తే సెకండ్ రూట్ క్రియేట్ అయింది. అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, యూ కెన్ ప్లేస్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్సైడ్, మీ అవసరాన్ని బట్టి. నేను చెప్పాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఇక్కడ ఒక లాగరు, ఇంకా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్, ఇంకా ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. నాకు ఇప్పుడు ఓన్లీ ఎడిషన్ కాబట్టి ఒకటి సరిపోయింది. ఇంకా అట్లా కాకుండా సిరీస్ ఆఫ్ స్టెప్స్ చేయాలనుకోండి, యూ కెన్ డూ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. మళ్ళీ ఇట్లా ఆ రూట్లో యూ కెన్ ప్లేస్ మెనీ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. కాకపోతే నాకు ఇప్పుడు లేదు కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, దట్స్ ఇట్. ఓకే ఫైన్. నా ఇదేంటిది, ఈ కండిషన్ ఇలా ఇక్కడ వెన్ మీద క్లిక్ చేస్తే now I'll be able to add the expression here. Click on this expression, vars dot operation equal to and ఇంకోటి ఈక్వల్ టు ఎందుకు వాడుతున్నానండి, డేటా వ్యూ ఎక్స్ప్రెషన్లో ఈక్వల్ టు ఈజ్ మామూలుగా ఈక్వల్ టు వాడుతాం అన్నమాట. ఓకే, అది డేటా వ్యూ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మల్టిప్లికేషన్, ఓకే, మల్టిప్లికేషన్ అయితే ఇది చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్. ఇక్కడ కూడా పేలోడ్ డాట్ నెంబర్ 1 స్టార్ డాట్ నెంబర్ 2. ఓకే, సరే బాగానే ఉంది. ఈ రెండు కండిషన్స్కి వస్తే ఓకే. ఇప్పుడు ఈ రెండు కండిషన్లు ఏది మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి, డిఫాల్ట్ రూట్లో కూడా మనం సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలి, అది కూడా సెట్ పేలోడ్ పెట్టేసి ఏం చెప్తామంటే, రైట్ ఆపరేషన్ అంటే వాళ్ళు రైట్ ఆపరేషన్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇలాంటిది సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇంకొక కండిషన్ కావాలనుకోండి ఏం చేస్తాం, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాంపోనెంట్ తీసుకొని, ఇప్పుడు చూడండి ఇక్కడ బ్లాక్ లైన్ వచ్చినా పర్లా, లేదు ఇక్కడ బ్లాక్ లైన్ వచ్చినా పర్లా, ఈ బ్లాక్ లైన్ వచ్చినప్పుడు ఇది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే దెన్ ఓన్లీ ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ రూట్. చూడండి, యూ కెన్ క్రియేట్ ఏ
న్యూ రూట్. యూ కెన్ క్రియేట్ మెనీ నెంబర్ ఆఫ్ రూట్స్, ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక రూట్లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డిలీట్ చేయాలనుకోండి, యూ కెన్ డిలీట్ లైక్ దిస్. ఆ రూట్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, డిలీట్. నౌ విల్ ట్రై టు డీబగ్ దిస్. ఓకే, డిప్లాయ్ అయింది మనకి. విల్ ట్రై టు హిట్ ఇట్. ఓకే, రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రిక్వెస్ట్లో ఎడిషన్ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏది మ్యాచ్ అవుద్ది? ఈ కండిషన్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మ్యాచ్ అయింది ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, రెస్పాన్స్ వచ్చింది. ఏం చేసిందండి? ఫస్ట్ ఏ కండిషన్ మ్యాచ్ అయితే ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ చేసుకొని వెళ్ళిపోయింది. సెకండ్ చెక్ చేయలేదు, థర్డ్ చెక్ చేయలేదు, ఏం చెక్ చేయలేదు. ఎందుకని? దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ చాయిస్ రూటర్. ఓకే, ఇప్పుడు వెళ్ళి నేను రెస్పాన్స్ చూస్తే చూడండి 300 ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు మల్టిప్లికేషన్, వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇది మ్యాచ్ అవ్వట్లా, మల్టిప్లికేషన్ కాదు. అవును, ఈ కండిషన్ చెక్ చేసింది, ఇది మ్యాచ్ అయింది. ఈ రూట్ ఎగ్జిక్యూట్ చేసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఈ రూట్ చెక్ చేసిందా లేదా అట్లా మనకి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందండి. ఇట్ విల్ నాట్ షో, డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, బట్ అదేం చేస్తుంది? అన్ని చెక్ ఫస్ట్ చెక్ చేసి సీక్వెన్షియల్గా ఫస్ట్ రూట్, సెకండ్ రూట్, థర్డ్ రూట్ వరుసగా చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. బట్ అది మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి అది తెలియకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినట్టు చూపిస్తుంది మనకి. నౌ విల్ సీ. ఓకే, 20,000 100 into 200 20,000 ఎగ్జిక్యూట్ అయిందండి. ఒకవేళ ఇక్కడ ఆ రెండు ఆపరేషన్స్ కానట్టుగా ఇచ్చాను అనుకోండి, ఏదో ఒకటి ఇట్లా తప్పు వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుద్ది? నౌ విల్ సీ. ఈ కండిషన్ చెక్ చేసింది, అది కరెక్ట్గా లేదు. ఈ కండిషన్ చెక్ చేసింది, అది కరెక్ట్గా లేదు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద డిఫాల్ట్ రూట్. చూసారా, డిఫాల్ట్ రూట్ వచ్చింది. ఇప్పుడు ఏం ఆపరేషన్ వచ్చింది? ఇప్పుడు ఏం వచ్చింది రిజల్ట్? ప్లీజ్ సెలెక్ట్ ద రైట్ ఆపరేషన్. అంటే ఇక్కడ స్పెల్లింగ్ తప్పించాను కాబట్టి దట్ ఈస్ అ ప్రాబ్లం. ఒకవేళ అసలు ఏమి ఇవ్వలేదు ఇక్కడ కూడా, అప్పుడు కూడా డిఫాల్ట్ రూట్. అంటే ఏంటి? కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే చూడండి ఎంటీ వాల్యూ వచ్చింది మనకి ఇక్కడ. అప్పుడు కూడా డిఫాల్ట్లోకి వెళ్ళింది. ఓకే, సరే. ఇప్పుడు నేను
ఇంకొక రూట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్ట్రాక్షన్. మహేష్, బోత్ క్వైరీ పారామీటర్స్ పాస్ చేస్తే ఏ బోత్ అండి? అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మనం పోస్ట్ మ్యాన్ లో క్వైరీ ఎలా పాస్ పారామీటర్స్ చేస్తారు? ఎలా పాస్ చేస్తారు? మీరు పాస్ చేస్తారు కదా క్వైరీ పారామీటర్స్ లో పోస్ట్ అదే మ్యాన్ లో ఎలా పాస్ చేస్తారు అంటున్నా. కీ వాల్యూస్. ఇప్పుడు ఒకటే కదండి ఆపరేషన్ అనేది పంపించాల్సింది. ఆపరేషన్ అనేది ఏంటి? నేను ఇక్కడ సెట్ చేసింది ఆపరేషన్. ఓకే. అలాంటప్పుడు ఆపరేషన్ తీసుకుంటుంది కానీ వేరేది తీసుకోదు కదా. మీరు వేరే ఇంకొక కీ పంపించారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ 1 అనుకుందాం, ఈ వాల్యూ తీసుకోదు కదా. ఇట్ విల్ చెక్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ క్వైరీ పారామీటర్ ఉంది. ఎందుకని? నేను ఇక్కడ కండిషన్ రాసినది ఆ క్వైరీ పారామీటర్ మీద కదా. ఇక్కడ ఈ క్వైరీ పారామీటర్ నేను ఇక్కడ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, ఆ వేరియబుల్నే ఇక్కడ డిఫైన్ చేశాను. నేను అనేది అది కాదు. ఆపరేషన్ కీ వాల్యూలో ఆపరేషన్ ఇచ్చి ఒకటి అడిషన్ ఇచ్చారు, ఇంకోటి మల్టిప్లికేషన్ ఇవ్వండి. సో రెండు పాస్ అవుతాయా? రెండు ఎట్ అవుతాయి? ఓన్లీ ఒకటే అవుతుందా? రెండు ఎలా అవుతుందండి యాక్చువల్గా? ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు, ఎడిషన్ మల్టిప్లికేషన్ రెండు పాస్ చేయండి అని. అది ఎట్లా పాస్ చేస్తారని అడుగుతున్నా. కింద కూడా ఆపరేషన్ ఆపరేషన్ వచ్చేసి మల్టిప్లికేషన్. క్వైరీ పారామీటర్ ఈజ్ ఓన్లీ వన్, రైట్? ఇప్పుడు కీ వాల్యూ షుడ్ బి డిఫరెంట్ కదా. అట్లా చేయకూడదండి, దట్స్ ఏ రాంగ్. ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కదా మనం. అగైన్ విల్ ట్రై టు ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు, కరెక్ట్గా రాస్తాను. సబ్స్ట్రాక్షన్ కదా. సబ్ట్రాక్షన్ కరెక్ట్ ఉంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఏంటి, జనరల్గా సబ్ట్రాక్షన్ మనకి పేలోడ్ డాట్ నెంబర్ 1 మైనస్ పేలోడ్ డాట్ నెంబర్ 2. ఓకే, ఇది కూడా. ఇప్పుడు ఇంకోటి డివిజన్ కూడా కావాలనుకోండి మీకు, అప్పుడు ఇది కూడా చేయొచ్చు. మళ్ళీ సెట్ పేలోడ్ పెట్టి అది కూడా. అంటే నేను ఎందుకు చూపిస్తానంటే వీ కెన్ యాడ్ మల్టిపుల్ రూట్స్ అనేది మనం తెలుసుకునేదానికి. ఓకే, పర్ఫార్మ్ డివిజన్. నెంబర్ 1
ఓకే, ఫైన్. చూడండి, ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు డూ మల్టిపుల్ రూట్స్. ఇక్కడ కాకపోతే సింగిల్గానే చేసాం కదా, ఆల్రెడీ చెప్పాను కదా, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ డూ ది నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ప్రాసెస్ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఈచ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు కాకపోతే మనకు ఓన్లీ ఐ టుక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఓన్లీ లిమిటెడ్ ఓన్లీ వన్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ స్టెప్ వన్ కాంపోనెంటే వాడాను, వన్ కాంపోనెంట్. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మల్టిపుల్ స్టెప్స్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి సింగిల్ కూడా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ will yeah, it's already done. See, it's coming to the subtraction root. It executes that. Okay, ఎందుకని వచ్చింది చూడండి, ఆర్గ్యుమెంట్ తప్పించారు, నెంబర్ అయితే నంబర్ అని వచ్చింది. ఇప్పుడు అది ఎలా ఎలా ఐడెంటిఫై అయిందండి, ఎలా ఐడెంటిఫై చేశారు? యా, క్వశ్చన్ మీకే అండి. యాక్చువల్గా ఎలా ఐడెంటిఫై చేశారు? వినిపిస్తుందండి? వినిపిస్తుంది. నెంబర్ 2 అనేది నల్ అని వచ్చేసింది. సో మనం ఆర్గ్యుమెంట్ నెంబర్ 200 ఏమో పాస్ చేస్తాం కదా. అదే అండి, యాక్చువల్గా అది ఎలా ఐడెంటిఫై చేశారు చూడండి. ఇక్కడ వీ నీడ్ టు అండర్స్టాండ్ యూ కాల్ ద ఫంక్షన్ మైనస్ విత్ దీస్ ఆర్గ్యుమెంట్స్. ఒకటేమో నెంబర్ వస్తుంది, ఒకటేమో నల్ వస్తుంది. ఇప్పుడు నల్ ఎందుకు వస్తుంది ఎప్పుడైనా కానీ, అదేదైనా మనం ఎక్స్ప్రెషన్ తప్పు రాయడము ఏదో ఒకటి చేస్తుంటాం. ఇక్కడ చూడండి, ఈ బదులు ఏ రాశాను. ఓకే, దట్ ఈస్ అ ప్రాబ్లం అండ్ నౌ అందుకని ఇష్యూ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు అది చేయిస్తాను, అందుకని నల్ వచ్చింది, అంతే కదా బేసికల్గా. నా ఇది కరెక్ట్గా రాస్తాను. ఓకే, okay, deploying the, we'll try to test it once. మహేష్, ఇప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ కాలేదు కదా. ఇప్పుడు మనకి డిఫాల్ట్ ఒకవేళ మనకి ప్రింట్ అవ్వాల్సిన డిఫాల్ట్ ప్రింట్ అయ్యేది కదా, -100. యా, డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ తీసుకొని డిఫాల్ట్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, మీరు చెప్పినట్టే ఇంకొక ఆపరేషన్ కూడా ఇక్కడ పాస్ చేద్దాం. చూసారా, అసలు పాస్ చేసేదానికి కుదరట్లా. ఓకే, కుదురుతుంది, ఇది కూడా చూద్దాం. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ కదా, ఎవరు పంపించరు హానెస్ట్లీ స్పీకింగ్, అంతే కదా. ఎందుకంటే క్వరీ పారామీటర్ ఒకటి, 2 క్వరీ పారామీటర్స్ ఒకే దాంతో పంపిస్తే ఇట్స్ ఎ రాంగ్ ప్రాక్టీస్ హానెస్ట్లీ స్పీకింగ్. బట్ స్టిల్ వాట్ హ్యాపెన్స్ విల్ సీ. ఇక్కడ చూద్దాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్స్లో ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, 2 వాల్యూస్ వచ్చాయి మనకి. ఫస్ట్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్, ఇది ఆపరేషన్ మల్టిప్లికేషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మన వేరియబుల్లో ఏం వాల్యూ ఉందనేది చూడాలి. సబ్ట్రాక్షన్ ఉంది. ఎందుకు సబ్ట్రాక్షన్ ఉంది? ఫస్ట్ వాల్యూ ఇది ఉంది కదా, ఫస్ట్ వాల్యూ తీసేసుకుందాం. ఓకే, బట్ యాక్చువల్గా రియల్ టైం ప్రాక్టీస్లో ఏమవుతుందంటే మీకు ర్యామెల్ రాస్తాం మనం. ఓకే, ర్యామెల్ ఏం చేస్తారంటే డూప్లికేట్ కీస్ని అలో చేయదు. ఓకేనండి, డూప్లికేట్ కీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డూప్లికేట్ కీనే కదా,
ఇది ఏంటి, ఇది అలో చేయదు, అక్కడే ఇష్యూ వచ్చేస్తుంది, ఆటోమేటిక్లీ అక్కడే రిజెక్ట్ చేస్తుంది రిక్వెస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి డూప్లికేట్ కీ అలో చేసినా ఏం చేస్తుంది, ఓన్లీ ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది ఇక్కడ మన కండిషన్లో. ఇక్కడ నేను సెట్ వేరియబుల్ చేశాను, ఈ సెట్ వేరియబుల్కి ఏం చేసింది యాక్చువల్గా కూడా టుక్ ది ఫస్ట్ వాల్యూ. అయితే ఒక పని చేద్దాం, ఇంకోటి ఏం చేద్దాం అంటే మ్యూల్ డీబగ్గర్లో query params sizes. ఓకే, ఇలా వచ్చిందండి. ఓకే, ఇలా వస్తే ఏం చేస్తుంది, ఎప్పుడైనా మనం ఆటోమేటిక్లీ ఫస్ట్ తీసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం డేటా వీవ్ ప్లే గ్రౌండ్లో ఇంకా మనకు క్లియర్గా అర్థం కావాలంటే డేటా వీవ్ ప్లే గ్రౌండ్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పేలోడ్ డాట్ ఆపరేషన్, ఇట్స్ టేకింగ్ ద ఫస్ట్ వాల్యూ. ఓకేనండి, అర్థమైందా? అర్థం. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్షన్కి వచ్చింది. ఇప్పుడు ఇవి కాకుండా ఆపరేషన్ ఏమి ఇవ్వకపోతే మనం ఆల్రెడీ చూసాం కదండి, ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ లైక్ డిఫాల్ట్కి వెళ్ళిపోవడం. ఓకే, ఇప్పుడు ఇవేవి కాకుండా ఇప్పుడు డివిజన్ కూడా ఇచ్చేసి చూద్దాం ఒకసారి. డివిజన్ కూడా చేసాం కాబట్టి ఎలాగా విల్ ట్రై టు సీ. ఇది చూడండి, unable to convert అని వస్తుంది. ఎగ్జాక్ట్లీ unable to convert decimal number. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది మహేష్, డెసిమల్ వాల్యూ కూడా మనకి ప్రింట్ అవ్వాలంటే బూలియన్ యూస్ చేయొచ్చు. చేద్దాం. unable to convert 0.5 with class Python decimal number to class boolean. Exactly, payload number 1. ఓకే, ఫస్ట్ ఒక పని చేద్దాం. ఇప్పుడు పని చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు చాయిస్లోనే ఎందుకు ఇష్యూ వస్తుంది, అసలు రూట్కే వెళ్ళట్లా. ఓ సారీ, కండిషన్ ఇది ఇక్కడ రాయాలి, కండిషన్ తప్పు రాస్తాను మీరు అబ్జర్వ్ చేస్తే. వార్స్ డాట్ ఆపరేషన్ కదా, అందుకని ఇష్యూ వస్తుంది. అది సబ్ట్రాక్షన్ డివిజన్, రైట్? ఓకే, పర్ఫార్మ్ డివిజన్, దిస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. నెంబర్కి పని చేస్తుందండి డెసిమల్ కూడా జనరల్లీ.
ప్రింట్ అవుద్ది. ఇక్కడ నేను కండిషన్ తప్పు రాసినాను కదా, అది ప్రాబ్లం వచ్చింది. ఓకే, 1 ఇది కూడా మార్చేద్దాం. 1 2 యా 0.5. ఇది ఇందాక ఇది ప్రాబ్లం అండి. ఐ wrote a wrong condition here. Because of that, we are facing that issue. Okay. Any questions అండి here? Even choice router is one of the most important components. Okay, రెగ్యులర్గా వైడ్లీ యూస్డ్ ఇది. అందుకని ఈవెన్ ట్రై టు ప్రాక్టీస్ దిస్. అండ్ ఇక్కడ కండిషన్స్ ప్రాపర్గా నెక్స్ట్ మల్టిపుల్ రూట్స్ క్రియేట్ చేసేదానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ టు బి ప్లేస్డ్ ఆన్ వన్ రూట్ ఇన్ వన్ ఆఫ్ ద రూట్స్. ఎగ్జాక్ట్లీ ఏ రూట్స్లో అయినా మనం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ డ్రాగ్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ యూ డోంట్ హ్యావ్ ది రెస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రూట్స్ టు బి క్రియేటెడ్. ఓకే, అండ్ ఫైనల్గా డిఫాల్ట్ రూట్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఏ రూట్ మ్యాచ్ అవ్వకపోతే ఇది. అండ్ వన్ మోర్ థింగ్ యూ వాంటెడ్ టు నో ఇస్, మీకు ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇది చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫార్మ్ arithmetic operation based on user input. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసుకున్నాను అనుకోండి, చూసారా ఇక్కడ చేంజ్ అయ్యింది, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే మనకి. ఎగ్జాక్ట్. ఓకే, ఇది తెలిస్తే మోర్ దెన్ ఎనఫ్ ఫర్ చాయిస్ రూటర్. ఎగ్జాక్ట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? Okay, if no questions, then we'll wind it up for today, and we'll connect on Monday with ఏ టాపిక్ అంటే మనకి ప్రాపర్టీస్ అని డాట్ ప్రాపర్టీస్ అని ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 క్లాసెస్. అది కంటిన్యూస్గా స్టార్ట్ చేస్తే ఓకే, ఆ 1 to 2 క్లాసెస్లో అది కంప్లీట్ చేసి దెన్ విల్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ కాంపోనెంట్స్ అన్నమాట. ఇక్కడ ప్రాపర్టీస్ అని అండ్ అంటే జనరల్గా అయితే ఒకటే చెప్తారు, దాంట్లో 2 వేస్లో చేయొచ్చు అనమాట మనం ప్రాపర్టీస్ డిఫైన్ చేసేదానికి. ఆ 2 వేస్లో డాట్ యామల్ అని డాట్ ప్రాపర్టీస్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ బోత్ ద వేస్. ఓకే, అందుకని ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఏమో డాట్ యామల్ వాడతారు, కొన్ని ప్రాజెక్ట్స్లో ఏమో డాట్ ప్రాపర్టీస్ వాడతారు. ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ బోత్ ద అప్రోచెస్ రైట్, ఇట్ విల్ బి గుడ్ అనమాట. అందుకని అది డిస్కస్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే, దెన్ అండి సరే, ఇఫ్ నో క్వశ్చన్స్ దెన్ విల్ వైండ్ ఇట్ అప్ అండి. థ్యాంక్స్.